ఈ 7 ఏఐ టూల్స్ నేర్చుకుంటే మీరు మోర్ దెన్ 1,00,000 ఎర్న్ చేయొచ్చు మంత్లీ. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఫుల్ టైమ్ ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నా ఆర్ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఆర్ మీ జాబ్ పరంగా ఎర్న్ చేయాలనుకుంటున్నా ఈ 7 ఏఐ టూల్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండండి. నేను కేటగిరీ వైస్ ఈ ఏఐ టూల్స్ గురించి చెప్తాను. అండ్ నేను షేర్ చేసుకోబోయే ప్రతి ఏఐ టూల్‌కి కూడా నేను ఆల్రెడీ ట్యుటోరియల్స్ అయితే చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, మేక్ ష్యూర్ యూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇది చాలా హెల్ప్ అవ్వబోతుంది. ఎందుకంటే 2025 అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏఐ టూల్స్‌కి చాలా డిమాండ్ పెరగబోతుంది. మిమ్మల్ని జాబ్‌లో తీసుకునేది కూడా మీకు ఏఐ టూల్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వబోతుంది. అండ్ లైక్ మీరు జాబ్ చేస్తున్న, స్టూడెంట్‌గా చదువుతూ ఉన్నా కూడా ఏఐ టూల్స్ తెలుసుకొని మీరు ఫ్రీలాన్స్ చేయొచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కంటెంట్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. మీకు నేను క్వాలిటీ కంటెంట్‌ని అందించగలను. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూ విషయం అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ కేటగిరీలోకొస్తాం. చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ గురించి ఆబ్వియస్‌లీ నేను మరి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే చాట్‌జీపీటీ గురించి ఆల్రెడీ బోలెడన్ని వీడియోస్ అయితే మనం చేసాం. చాట్‌జీపీటీ ఏం చేస్తుందో ఆల్మోస్ట్ అందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది. వాటెవర్ యూ కెన్, మీరు కంటెంట్ రాయాలన్నా ఆర్ మీరు ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా, బ్రెయిన్ స్టార్మ్ చేయాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, అనాలిసిస్ చేయాలన్నా, కోడింగ్ చేయాలనుకున్నా, దేనికైనా కూడా చాట్‌జీపీటీ అయితే హెల్ప్ చేస్తుంది. కాబట్టి చాట్‌జీపీటీ నేర్చుకుంటే చాలా వేస్ ఉన్నాయి మనీ ఎర్న్ చేయడానికి. నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో, మీకు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత చాట్‌జీపీటీ గురించి స్పెసిఫిక్‌గా మనీ ఎర్నింగ్ వేస్ తెలుసుకోవాలి అనుకుంటే అదైతే ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీకి వస్తే డిజైన్. నేను 2 టూల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను డిజైన్ కేటగిరీలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిడ్‌జర్నీ. మిడ్‌జర్నీ యూజ్ చేసి మనం మనం మన డ్రీమ్స్‌ని కానివ్వచ్చు, మన థాట్స్‌ని కానివ్వచ్చు, ఇమేజెస్‌గా కన్వర్ట్ చేయొచ్చు. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్రాండ్స్ కానివ్వచ్చు, ఫ్రీలాన్సర్స్ కానివ్వచ్చు, డిజైనర్స్ కానివ్వచ్చు, స్టాక్ ఫోటోస్ అండ్ స్టాక్ వీడియోస్ కోసం చాలా మనీ అయితే పే చేస్తారు. అంటే స్టాక్ ఫోటోస్ అంటే ఏంటంటే ఫ్రీగా మనకొచ్చే ఫోటోస్. ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నాం, లేదా ఒక కంపెనీకి ఒక ఇమేజ్ తయారు చేస్తున్నాం, ఒక బ్యానర్ లాంటిది. దానికి మనకి ఇమేజెస్ కావాలి. వాటికి ఏ పడితే ఇమేజెస్ వాడరు. ఇంటర్నెట్‌లో దొరికే ఫ్రీగా ఇమేజెస్. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ఇమేజెస్ కావాలి అలాంటివి వెతకడానికి. సో, మిడ్‌జర్నీ యూజ్ చేసి ఏం చేయొచ్చంటే మన థాట్స్‌ని మనం ఎలా అనుకున్నా కూడా ఆ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఇమేజెస్ దొరకడంలో. మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్‌గా దొరకపోవచ్చు. బట్ మిడ్‌జర్నీ యూజ్ చేసి మనం అనుకున్న ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. మనం ఎఫెక్టివ్‌గా ప్రాంప్ట్స్ కానీ అడిగినట్టయితే. కాబట్టి మిడ్‌జర్నీ నేర్చుకుంటే మీకు ఫ్రీలాన్సర్‌గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. నేను మిడ్‌జర్నీ గురించి ట్యుటోరియల్ కానివ్వచ్చు, దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఆల్రెడీ చేసున్నాను. అది కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఈ డిజైన్ కేటగిరీలో రెండో టూల్ ఏంటంటే ఫ్లెక్స్‌లోరా. ఈ ఫ్లెక్స్‌లోరా అంటే ఏమవుతుందంటే మీ ఇమేజ్ బేస్ చేసుకొని దానికి తగ్గ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నా థంబ్‌నెయిల్స్ చూసినట్టయితే ఆ థంబ్‌నెయిల్స్‌లో మాక్సిమం రీసెంట్ ఒక లాస్ట్ 30, 40 చూస్తే మీరు అన్నిట్లో నా ఇమేజ్ ఉంటుంది. అది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. చాలా వరకు అది నేనే అని కూడా అనుకుంటారు. బట్ ఏంటంటే నేను ఆ ఫ్లెక్స్‌లోరాలో నా ఫేసెస్‌ని ట్రైన్ చేశాను. సో దట్ నేను ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు లెట్స్ సపోజ్ యశ్వంత్ ఇన్ ఏ హుడీ ఆర్ యశ్వంత్ యూజింగ్ ల్యాప్‌టాప్ ఇలా నేను ప్రాంప్ట్స్ అడిగితే ఎఫెక్టివ్‌గా అలాంటి ఇమేజెస్ ఇస్తుంది. దాంట్లో ఎగ్జాక్ట్‌గా నేను ఉండేలాగా. అలా ఎలా ట్రైన్ చేసుకోవచ్చు మీ ఫేస్‌తో అనేది మీరు తెలుసుకోగలిగితే ఈ పర్సనల్‌గా మీకు యూజ్ అవుతుంది. అండ్ మీరు బ్రాండ్స్‌కి వర్క్ చేయొచ్చు. ఇప్పుడు చాలా వరకు బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళ సీఈఓస్ కానివ్వచ్చు, ఫౌండర్స్ కానివ్వచ్చు, పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటుంటారు. అప్పుడేంటంటే ప్రతి దాంట్లో లైక్ వాళ్ళ ఇమేజ్ పెట్టాలంటే ఫోటో షూట్స్‌కి వీటికి చాలా కాస్ట్ అయితే అవసరం. బట్ మీరేం చేయొచ్చు వాళ్ళ తరపున మీరు ఇలాగ మోడల్ ఒకటి క్రియేట్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఇమేజెస్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఈ స్పేస్‌లో ఆల్రెడీ చాలా క్రియేటర్స్ ఏంటంటే బాగా అయితే మనీ ఎర్న్ చేస్తున్నారు. సో, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్. నెక్స్ట్ కేటగిరీకొస్తే వీడియో క్రియేషన్ కేటగిరీ. దీంట్లో ఒక 2 టూల్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే రన్వే ఎంఎల్. రన్వే ఎంఎల్‌లో ఏం చేయొచ్చంటే మనం ఇంత ప్రీవియస్‌గా మాట్లాడుకున్న దాంట్లో మన టెక్స్ట్ ఇస్తే మనకు ఇమేజెస్ వస్తాయి. ఇప్పుడు వీడియోస్ కూడా మీరు ఇమాజిన్ చేయొచ్చు. మీరు ఒక వీడియో కావాలనుకున్నారు. డాగ్స్ రోడ్‌లో పరిగెడుతున్నట్టు ఆర్ ఒక మ్యాన్ వాకింగ్ చేస్తున్నట్టు అలా ఏదైనా మీరు ఏదనుకున్నా కూడా ఆ వీడియోస్ అయితే రన్వే ఎంఎల్‌తో ఇన్‌స్టంట్‌గా మీరు క్రియేట్ చేయొచ్చు. దీంట్లోనే ఇంకొక టూల్ ఏంటంటే ఓపెన్ ఏఐ రీసెంట్‌గా రిలీజ్ చేసిన సోరా. సోరా కూడా సిమిలర్ ప్లాట్‌ఫార్మ్. బట్ దీంట్లో కూడా మీరు సేమ్ పర్పస్‌కే మీరు థాట్స్ ఇస్తే మీకు వీడియో అయితే వస్తుంది. అండ్ సోరాలో ఇంకొక ఫీచర్ కూడా ఏంటంటే బ్లెండ్ అని కూడా ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న 2 వీడియోస్‌ని కలపొచ్చు. సీన్స్‌ని మిక్స్ చేయొచ్చు. వీటి గురించి మీరు డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో అగైన్ ఆ 2 ట్యుటోరియల్స్ కూడా ఇచ్చాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వీటిలతో కూడా సేమ్ వేలో మీరు బ్రాండ్స్‌కి హెల్ప్ చేయొచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ స్పేస్‌లో చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇవి నేర్చుకుంటే. ఇంకా లాస్ట్ కేటగిరీ తీసుకుంటే కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు మనం ఏఐ యూజ్ చేసి కంప్లీట్‌గా కంటెంట్ క్రియేషన్‌ని ఆటోమేట్ చేయొచ్చు. వీడియో మీరే ఉంటారు. మీ ఫేసే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ లైక్ మీ బాడీ లాంగ్వేజే ఉంటుంది.
ఆడియో కూడా మీదే ఉంటుంది. అంటే వాయిస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆ వీడియోలో ఉన్నది మీరు కాదు. కంప్లీట్ ఏఐ. యెస్, ఇది పాజిబుల్. మీ ఆడియో యూజ్ చేసి, మీ ఫేస్ యూజ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మీలాగే మాట్లాడే, మీలాగే కదిలే, మీలాగే వినిపించే వీడియో అయితే మనం క్రియేట్ చేయొచ్చు ఏఐ యూజ్ చేసి. దీనిలో కావాల్సిన ఫస్ట్ టూల్ ఏంటంటే హేజన్. హేజన్‌తో మనం ఏం చేయొచ్చంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి దాంట్లో అప్‌లోడ్ చేసామంటే మన మోడల్ ట్రైన్ అవుతుంది. దాంతో మనం స్క్రిప్ట్ ఇచ్చామంటే సేమ్ మనలాగే మాట్లాడే వీడియోస్ అయితే వస్తాయి. సేమ్ మనలాగే ఉంటారు. బట్ దీనికి మీరు అడగొచ్చు వాయిస్ ఎలాగా అంటే దానికి 7 ల్యాబ్స్ అని ఒక టూల్ వాడతాం. 7 ల్యాబ్స్‌లో ఏం చేయొచ్చంటే మన ఆడియో ట్రైన్ చేయొచ్చు. సో, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడినయన్నీ అప్‌లోడ్ చేస్తే 11 ల్యాబ్స్ ఏం చేస్తుందంటే మన ఆడియోని ట్రైన్ చేసుకుంటుంది. తర్వాత మీరు జస్ట్ టెక్స్ట్ ఇచ్చేసారనుకోండి స్క్రిప్ట్ మన ఆడియోతో మనకు ఆడియో ఫైల్ అయితే వస్తుంది. కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్‌గా కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ అది ఆర్టిఫిషియల్ అనిపించదు. ఏఐ అనిపించదు. మీలాగే ఉంటుంది. దీని గురించి కూడా నేను కంప్లీట్ ట్యుటోరియల్ కూడా ఇచ్చాను. ఇదైతే ఇప్పుడు హాట్ డిమాండ్‌లో ఉంది. బ్రాండ్స్ అన్నిటికి ఇలాంటి కంటెంట్ కావాలి. క్రియేటర్స్ అందరికీ ఇలాంటి కంటెంట్ కావాలి. వాళ్ళు ఏం టైమ్ స్పెండ్ చేయబడలేదు. జస్ట్ వాళ్ళ వాయిస్ శాంపుల్స్, వాళ్ళ ఒక కొన్ని వీడియో శాంపుల్స్ మీకు ఇచ్చేసి ఒక్కసారి ట్రైన్ చేస్తే తర్వాత అన్‌లిమిటెడ్ కంటెంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. క్రోర్స్‌లో కూడా పే చేస్తున్నారు. మీరు నమ్మరేమో చాలా వరకు ఈ బిజినెస్ చేస్తున్నారు. మంచి ఐడియా ఇది. ఆ ట్యుటోరియల్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది చెక్ చేసుకొని అయితే మీరు ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో, నేను చెప్పిన ఈ టూల్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఈ టూల్స్ అన్నిటి మీద నాలెడ్జ్ కానీ మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా మీరు 1,00,000 అయితే ఎర్న్ చేయడం చాలా వరకు పాసిబిలిటీ. మీరు జాబ్ చేస్తూ అయినా ఎర్న్ చేయొచ్చు. లేకపోతే ఫుల్ టైమ్ కూడా వీటి మీద ఫోకస్ చేసి ఏజెన్సీ లాంటివి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో, అన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఈ ఏఐ స్పేస్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వచ్చు, ఈ వీడియో షేర్ చేయండి. అలానే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి క్వాలిటీ కంటెంట్, మీకు హెల్ప్ అయ్యే కంటెంట్, మీ కెరీర్‌కి కావాల్సిన కంటెంట్ రెగ్యులర్‌గా అయితే మీకు వస్తూ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.